హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు గోరుచిక్కుడు ఇగురు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుందండి రెసిపీ. వంట రాని వాళ్ళు కూడా చేసేంత సింపుల్గా ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది సైడ్ డిష్లుగా అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దండి. చిన్న రిక్వెస్ట్ అండి, మా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని చిటిపట్లాడిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని ఒక్కసారి కలుపుకొని లైట్గా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని మరొకసారి కలుపుకొని వేయించుకోవాలండి. మీకు వీలైతే ఉల్లిపాయ మరీ చిన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా ఉంటుందండి. అలాగే వంట ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే ఉల్లిపాయ కూడా త్వరగా కుక్ అవుతుందండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇవి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకొంతసేపు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకుంటున్నానండి. ఇది గ్రేవీ కోసం. మీకు మొత్తం డ్రైగా కర్రీ కావాలంటే టమాటా స్కిప్ చేయొచ్చండి, కానీ కొంచెం గ్రేవీ కర్రీలా ఉండడం కోసం వేసుకున్నానండి. ఇందులో ఒక స్పూన్ కారం వేసుకొని టమాటా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలండి. ఈ టమాటా మొత్తం వేగి ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకొని ఉడికించుకున్న గోరుచిక్కుడు వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఉడికించేసి నేను పెట్టుకున్నాను. ఒక 70% వరకు ఉడికిపోయిందండి. అవి వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని గ్యాస్ని తప్పనిసరిగా మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. ఎందుకంటే మనం కారం, ఉప్పు ఇవన్నీ వేసాం కాబట్టి అడుగు పడుతుందండి. మళ్ళీ కర్రీ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని గోరుచిక్కుడుకు ఉప్పు కారం పట్టేంత వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మీకు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఒకసారి కలుపుకొని గోరుచిక్కుడు ఇంకొక 30% ఉడకాలి కదండి. ఇది ఉడికేంత వరకు ఒక చిన్న గ్లాసులో వాటర్ వేసుకొని ఇదే స్టేజ్లో ఉప్పు కారాలు సర్వ్ చూసుకొని ఒక్కసారి కలయబెట్టుకొని మూత పెట్టుకొని మరొక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. దగ్గరుండి చూసుకోండి కంపల్సరీ, లేకుంటే అడుగు పడుతుంది. ఎందుకంటే మనం వాటరు చాలా తక్కువగా వేసాం కాబట్టి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు ఇగురు కర్రీ రెడీ అయిపోయిందండి. నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తెలియచేయండి. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి